హాయ్, ఈరోజు అయితే చికెన్ తవా ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దామా. దానికోసం క్లీన్గా వాష్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని చికెన్ అయితే వేసేసుకోండి. మొత్తం క్లీన్ చేసుకుని చిన్న చిన్నగా కోసుకోండి. నెక్స్ట్ ఈ మ్యాగ్నెట్ కి అల్లం వెల్లుల్లి మరియు జీలకర్ర పేస్ట్ అయితే వేసేసుకున్నాం. తర్వాత దీనికైతే ఒక స్పూన్ కొరియండర్ పౌడర్, ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మరియు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. దీనికి హాఫ్ నిమ్మకాయ పిండుకుందాం అసలు. మరియు ఒక 2 స్పూన్ అంతా పెరుగు యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్ కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కస్తూరి మేతి అని వస్తుంది కదా, దాన్ని పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, దీన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసేసుకోండి. ఫుల్ అంతా మిక్స్ అవ్వాలన్నమాట, అలా మిక్స్ చేసేసుకోండి. చూడొచ్చు, ఇది మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. దీన్ని అయితే 1 అవర్ ఫ్రీజర్ లో పెట్టేద్దాం. 1 అవర్ ఉంచాలి, ఏమన్నా 30 మినిట్స్ 1 అవర్ ఉంచాలి. దీన్ని ఉంచేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్ లో మ్యాగ్నెట్ చేసేసాను. కలిపి 1 అవర్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని ఇంకా తవా పైన వేసేసుకుని ఫ్రై చేసుకుందామా. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే వేగింది. ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న పీస్ ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్క దాన్ని పెట్టుకున్నాగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోండి. ఇలా ఒక్కొక్క దాన్ని చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసి వేసేసుకోండి. ఇంకా కనిపిస్తుందా, చిన్న చిన్న ముక్కలుగా నేను ఏదైతే కట్ చేసుకున్నా ఇలా వేసుకోండి. ఇలా వేసేసుకోండి. వేసేసి ఒక ప్లేట్ అనేది మూసి పెట్టేయండి అసలు దీని మీద. ఇంకా ఇలా అయితే ఒక ప్లేట్ దానిపైన కవర్ చేసేసుకోండి. మేమేం పెనం పెట్టామో దానిపైన ఇలా కవర్ చేసేసుకోండి. ఓకే, ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో అలా మూసేసి ఒక ప్లేట్ తీసేసి ఇలా ఒక్కొక్క దాన్ని రివర్స్ చేసుకోండి. మీరు ఏదైతే వేసుకున్నారో చికెన్ ఒకదాన్ని ఇలా తిప్పేసుకోండి, తిరగొట్టుకోండి. ఇలా ఇంకా ఇలా ఒక్కొక్కటి తిరగొట్టుకోండి. అసలు ఇలా బ్రౌన్ కలర్ లోకి రావాలన్నమాట చికెన్ అయితే. ఇలా మొత్తం వేసుకొని మళ్ళీ ప్లేట్ అయితే మూసేయండి. ఇంకా మీడియం ఫ్లేమ్ లో 8 to 10 మినిట్స్ అయితే ఇది వేగాలండి. చికెన్ లోపలంతా నీట్ గా ఇది కావాలి కాబట్టి నీట్ గా ఇంకా వేగనియండి లోపల. ఇలా చూసారా ఎంత క్యూట్ గా ఫ్రై అవుతున్నామో. నెక్స్ట్ అంతా ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సో ఫైనలీ మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా క్రిస్పీనెస్ కానీ ఏదైనా కానీ నెక్స్ట్ లెవెల్. డైట్ కి అయితే మంచి ఈవినింగ్ ఫుడ్ అవుతుంది. సో ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా వేగుడు అయితే చాలా బాగా అయితే ఫ్రై అయింది. సో మాకైతే చాలా 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 ఇష్టమైంది. సో దీన్ని చూడాలంటే చాలా బాగా రోస్ట్ అయింది. అసలు తినబుద్ధి అవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాం. లైట్గా వేసుకోండి ఆయిల్.